హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మనతో పాటు బిజినెస్ ట్రైనర్ 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న సునీల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి బిజినెస్ టెక్నిక్స్ గురించి అండ్ చాలా విషయాలు అయితే ఈరోజు నేను తెలుసుకోబోతున్నాను. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఈ మధ్య కాలంలో మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు, ధనవంతులు అవ్వట్లేదు. బట్ ధనవంతులు మాత్రం వాళ్ళు ఇంకా రిచ్ ఎదుగుతూ ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడి వరకే ఉండిపోతున్నారు. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ధనవంతులు అయ్యే సజెషన్స్ కానీ మీరు ఇస్తారా? 100% అండి. చాలా మంచి క్వశ్చన్ ఇది. చాలామంది మిడిల్ క్లాస్లో ఉండడానికి ఒక రీజన్ ఏంటి, ధనవంతులు కాకపోవడానికి రీజన్ ఏంటి ఈ విషయం మాట్లాడితే బేసిక్గా ఇప్పుడు మనం ఖచ్చితంగా పాత రోజులకి వెళ్ళాలండి. ఒకసారి ఖచ్చితంగా వెళ్ళాలి. 90s 80sలోకి 90sలోకి 70sలోకి ఒక్కసారి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలని చూద్దాం. నేను స్కూల్కి వెళ్ళే టైంలో 90sలో మా నాన్నగారు నాకు 1 రూపీ నుంచి 10 రూపీస్ పాకెట్ మనీ ఇస్తే అది నాకు పెద్ద హ్యూజ్ మనీ. ఈ రోజు అదే మనీ ఇస్తే పిల్లలు తీసుకున్నారా? నో కదా, తీసుకోవట్లా. అసలు మీరు తీసుకుంటారా? లేదు. ఎంత కావాలంటారు? మినిమం 100 కూడా 100 అంటే అది 1 రూపాయితో సమానం 100 తీసి పడేస్తారు. ఒకప్పుడు మనకు అది పాకెట్ హ్యాండ్కి వచ్చేది, కానీ ఈరోజు హ్యాండ్ కాదు, ఫోన్కి వెళ్తుంది. అంటే గూగుల్ పే చేయి, ఫోన్ పే చేయి, అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. సో అదే 90sలో ఒక ఫ్యామిలీ సఫిషియెంట్గా రన్ అవ్వాలంటే ఒక 10,000 రూపీస్ ఉంటే లగ్జరీ బతికేవాళ్ళు. కానీ ఆ కుటుంబంలో ఎవరు పని చేయాల్సిన అవసరం లేదు, ఒకరు పని చేస్తే చాలు. కానీ ఇంకా మనం గమనిస్తే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒకరింటికి ఇంకొకరు వచ్చారంటే వారం రోజులు 10 రోజులు అలా గడిపేసి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు మీ రిలేటివ్స్ మీ ఇంటికి వస్తే ఇన్ని డేస్ మీ ఇంట్లో ఉంటున్నారు, మీరు మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి ఇన్ని డేస్ మీరు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. రిలేషన్షిప్స్ కూడా ఈరోజు డౌన్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇదేనండి, ఫైనాన్షియల్. ఒకప్పుడు రచ్చబండలు అనేవి ఉండేది పల్లెటూరులో, ఎక్కువసేపు టైం స్పెండ్. సార్ నేను అడిగిన క్వశ్చన్కి మీరు మాట్లాడడానికి సంబంధం 100% ఉందండి. ఈరోజు మన కాస్ట్ ఆఫ్ లివింగ్ చేంజ్ అవ్వడం వల్ల అప్పుడున్న ఓల్డ్ మైండ్ సెట్ మాత్రం అదే మైండ్ సెట్ కంటిన్యూ అవుతుంది, కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ మాత్రం చేంజ్ అయింది. అంటే ఓల్డెన్ డేస్లో వచ్చిన జాబ్ చేస్తే వచ్చి ఇన్కమే సరిపోతుంది అనే మైండ్ సెట్ ఓల్డెన్ డేస్ నుంచి కంటిన్యూ అవుతుంది. దాంట్లో మార్పు రావట్లా, కానీ దేంట్లో మార్పు వచ్చింది? లివింగ్ స్టైల్లో మార్పు వచ్చింది. అంటే నేను ఒక మంచి బ్యూటీని మెయింటైన్ చేయాలి, ఫిజికల్గా నేను మంచిగా ఉండాలి, నేను మంచి అవుట్ఫిట్స్ వేసుకోవాలి, నేను మంచి లగ్జరీ కార్లో తిరగాలి, అన్ని లగ్జరీగా ఉండాలి. ఎన్నింగ్స్ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వలేదు. సో ఎలా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఎలా ఈ విషయం మనం మాట్లాడదాం. ఇప్పుడు ఏం చేద్దామంటే 90sలో ఒకరు పని చేస్తే ఫ్యామిలీ మొత్తం రన్ అయ్యేది కాబట్టి అప్పుడున్న ఎక్స్పెండిచర్స్కి అది సెట్ అయిపోయింది. కానీ ఈరోజు అలా లేదు. సో ఈరోజు కుటుంబంలో ఉంటే ఒక కుటుంబంలో అందరూ పని చేయాలి. చాలా మంది వీడియో చూసేవాళ్ళనుకోవచ్చు, సార్ మేము న్యూలీ మ్యారీడ్, మా పిల్లలు చిన్నపిల్లలు, మేము కుటుంబంతో ధనవంతులు ఎలా కావాలి, కోటీశ్వరులు ఎలా కావాలో నచ్చు. దాన్ని కూడా ఒక ప్లానింగ్ గురించి చెప్తాం. బేసిక్గా ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్యామిలీ హెడ్ అండి, మంత్లో 50,000 రూపీస్ నేను రన్ చేస్తున్నా. మా అబ్బాయి, మా వైఫ్, మా అమ్మాయి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు అనుకున్నాం. అంటే మా 2 పిల్లలు మేము లీడ్ చేస్తున్నాం, కానీ పిల్లలు ఎడ్యుకేషన్లో ఉన్నారు. సో నేను ఒక్కనే సంపాదిస్తున్నా, కష్టం అవుతుంది. సో ఇప్పుడు నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసే ఒక ప్లాట్ఫామ్ నేను చూస్ చేసుకున్నానంటే సెట్ అయిపోతుంది. కానీ దీనికంటే ముందు ఆ ఫ్యామిలీలో 4 ఉన్నారనుకుంటే, 2 అబ్బాయిలు, వైఫ్, హస్బెండ్ ఉన్నారనుకుంటే వీళ్ళు ఎలా ప్లాన్ చేయొచ్చో చెప్తాను. సో ఇప్పుడు హౌస్ వైఫ్స్గా ఉండి ఏదో ఒక ఇన్కమ్ ఎర్న్ చేయాలని చెప్పేసి ఒక చిన్న ఆన్లైన్ బిజినెస్, శారీస్ బిజినెస్ చేసి ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మంత్లీ ఒక 20,000 30,000 ఎర్న్ చేయొచ్చు. సో అలా ఏదో ఒక స్మాల్ బిజినెస్ ఇంటి దగ్గర ఉంటూ చేసుకుంటూ ఒక 30,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ వైఫ్ కూడా ఎర్న్ చేస్తుంది అనుకున్నాం. హస్బెండ్ రెగ్యులర్గా మంత్లీ వెళ్తాడని మినిమం 50K ఎర్న్ చేస్తున్నాడు అనుకున్నాం. హస్బెండ్ 50K, వైఫ్ ఒక 30K. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు వీళ్ళకి ఏదైతే మనీ వస్తుందో ఆ మనీని ఒక 10 ఇయర్స్ వరకు, ఈ ప్లాన్ 10 ఇయర్స్ వరకు చేస్తే వాళ్ళు కోటీశ్వరుడు అవ్వచ్చు. 10 ఇయర్స్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మనీని ఏం చేయాలంటే SIPలో ఇన్వెస్ట్ చేయాలి. ఏదైతే వాళ్ళకి సేవింగ్స్, వాళ్ళ ఖర్చులన్నీ కూడా మిగిలిన మనీ. సో 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ ఎడ్యుకేషన్ టైంలో ఏం చేయాలంటే మంత్లీ 2,000 రూపీస్, ఎక్కువ అవసరం లేదు, వాళ్ళిద్దరి మీద ఒక 2 SIPs సిస్టమేటిక్ వాళ్ళు కంటిన్యూస్గా SIP పెట్టుకుంటూ వస్తే సిస్టమేటిక్గా 100% వాళ్ళకి ఏమవుతారో ఆ 2,000 ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇది ఒక ప్లాన్ ఉంటుంది. సో వీళ్ళకి ఒక ఏజ్ వచ్చి, పిల్లలకు కూడా ఒక జాబ్ చేసే ఏజ్ వచ్చింది అనుకుందాం,
ఇప్పుడు ఇక్కడ నుంచి చూసుకుందాం. ఓకే. పిల్లలు కూడా ఒక స్టేజ్కి వచ్చారు, జాబ్ చేసే స్టేజ్కి వచ్చారు. ఒక 5 years లో వీళ్ళు ₹1,00,00,000 ఎలా డబ్బులు సేవ్ చేయాలో చెప్తా. ఒక 5 years లోనే. ఓకే. సో ఇప్పుడు మదర్ ఎంత ఏం చేస్తున్నారు అంటే ఏజ్ పెరిగింది కదా, మదర్ ఇన్కమ్ కూడా ఒక 50K ఉంది, ఫాదర్ ఇన్కమ్ వచ్చేసి 50K ఉంది. ఇద్దరు పిల్లలు ఒక మంచి జాబ్ చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు, చివరికి ఒక 1 lakh మంత్లీ ఇన్కమ్ ఉంది అనుకున్నాం. లేదు, వాళ్ళకి కూడా 50-50K అనుకుందాం. అంటే యావరేజ్ వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఎంత అయింది? 2 lakhs అయింది. 1 lakh రూపీ వాళ్ళది మంత్లీ 1 lakh రూపీ వాళ్ళ ఏదైతే మనీ ఉందో ఆ మనీ వాళ్ళ ఖర్చులకి లగ్జరీ లైఫ్ అంతా ఖర్చు అయిపోయింది అనుకుందాం. రిమైనింగ్ 1 lakh మనీని వాళ్ళు సేవ్ చేయగలిగితే మంత్లీ 1 lakh మనీని అలా ఇయర్కి ఎంత అవుతుందండి? 12 lakhs అవుతుంది. అదే 10 yearsకి ఎంత అవుతుంది? అది 1,20,00,000 అవుతుంది. ఓకే. వాళ్ళు 5 yearsకే 10 yearsకి ఓకే రైట్. కానీ నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ఇదే మనీని మంత్లీ 1 lakh సేవ్ చేసుకుంటూ వస్తే అదే 10 yearsకి వాళ్ళకి 5 to 6 years అవుతుంది. అది ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేసుకుంటే. ఓకే. సో ప్రాపర్ ఫ్యామిలీలో ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఓకే. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫ్యామిలీతో కూర్చొని చేయాలి. ఆ ఫ్యామిలీతో కూర్చొని ఎప్పుడైతే చేయగలుగుతారో అప్పుడు ఫైనాన్షియల్ గ్రో అవుతారు. ఓకే. ఇప్పుడు అదే మనీని వాళ్ళు మంత్లీ ఇప్పుడు ఇయర్కి ఎంత అయింది? 12 lakhs అయింది. ఆ 12 lakhs నెక్స్ట్ మంత్ అదే అమౌంట్ రన్ అవుతూ ఉంటుంది. షేర్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎటువంటి షేర్స్ కొనాలి? ఇప్పుడు మనకు టాటా షేర్స్ ఉన్నాయి, చాలా వరకు అండి 1 రూపీ కూడా షేర్స్ ఇవాళ తీసుకుంటే 100 rupees 1000 rupees కూడా వెళ్ళి షేర్స్ ఉన్నాయి. కానీ దాని మీద ఒక సరైన నాలెడ్జ్ తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి. సో వితౌట్ నాలెడ్జ్ తోటి ఇన్వెస్ట్ చేయకూడదు. సో అలాగే ప్రాపర్ గా మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయగలిగితే ఆ మనీ అనేది డబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ 10 years లో ఇన్కమ్ రెవెన్యూ స్ట్రక్చర్ పెరుగుతుంది కదా, ఎక్స్పెండిచర్స్ పెరుగుతాయి, రెవెన్యూ పెరుగుతాయి. సో వాటన్నిటి బ్యాలెన్స్ చేసుకున్నామంటే ఒక 5 to 10 years లో ఒక ఫ్యామిలీ కోటీశ్వర్లు అవ్వచ్చు. కోటీశ్వర్లు అనే పక్కన పెడితే ఒక మినిమం ఒక 50 lakhs నుంచి ₹1,00,00,000 మనీ వాళ్ళ దగ్గర ఉంటుంది. సఫిషియెంట్ మనీ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఆ మనీతో వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, లేదు ఏదైనా వాళ్ళు ఒక మంచి హౌస్, బిగ్ డ్రీమ్ హౌస్ తీసుకోవచ్చు. ఇట్లా ఎవ్రీథింగ్ వాళ్ళకి ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ ఫ్యామిలీలోనే ప్రాపర్ ప్లానింగ్ అన్నది ఉండాలి. ఓకే. వచ్చిన వాళ్ళ ఇన్కమ్ని వేస్ట్ చేయకుండా ఎలా సేవ్ చేసుకోవాలి, ఎస్ఐపి కావచ్చు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ స్టూడెంట్స్కి ఒక చిన్న ఐడియా ఇస్తా. ఓకే. ఎవరైతే స్టూడెంట్స్ డిగ్రీ చదువుతున్నారో లేదా 10th standard లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే వీడియోస్ చూస్తారో, ఇంటర్మీడియట్ డిగ్రీ అనుకుందాం, డిగ్రీ కంప్లీట్ అవ్వడం 4 years అనుకుందాం. సో ఆ గ్రాడ్యుయేషన్ 4 years లో ఏం చేయొచ్చు అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ బయటకు వచ్చే టైంకి దగ్గర 5 to 10 lakhs మనీ ప్లాన్ చెప్తా. ఓకే. సో ఇప్పుడు మంత్లీ పాకెట్ మనీ కింద ఎవ్రీడే మనము 100 rupees నుంచి 500 rupees వరకు ఖర్చు పెడుతున్నారు స్టూడెంట్, డిగ్రీ స్టూడెంట్. అంటే మంత్కి ఎంత అండి పాకెట్ మనీ వాళ్ళది? 10 to 15,000 ఖర్చు పెడుతున్నారు. నేనేం చెప్తానంటే దాంట్లో నుంచి 10% లేదా 20% మనీని నువ్వు సేవ్ చేయ మంత్లీ. అంటే నీకు డిగ్రీ కంప్లీట్ అవ్వడం 4 years ఎన్ని మంత్స్ ఉంటుంది? మోస్ట్లీ 4 years అంటే 48 months. ఈ 48 months ఎవ్రీ మంత్ 2,000 rupees ఇదే ఎస్ఐపీలో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫస్ట్ మంత్ 2,000 ఇన్వెస్ట్ చేస్తాం. 2,000కి మినిమం అంటే దాని అప్రిషియేషన్ వాల్యూ పెరిగినప్పుడు 2,000కి ఒక 100 rupees రాదు, కనీసం 20 or 30 or 40 rupees 20 rupees వస్తుంది. సో నెక్స్ట్ మంత్కి ఏమైంది? ఆ 2,000కి ఈ 20 rupees ప్లస్ నువ్వు మళ్ళీ నెక్స్ట్ మంత్ 20,000 ఇన్వెస్ట్ చేస్తావు కదా, అంటే 4,200 అలా. అంటే ఎవ్రీ మంత్ అది ఏమవుతుంది? నీ 2,000 ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. నీ ప్రాసెస్ లో నువ్వు బయటకు వచ్చే టైంకి నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ నీ దగ్గర మినిమం ఒక 3 to 5 lakhs మనీ ఉంటుంది. ఈ 3 to 5 lakhs మనీని నువ్వు ఏదైనా అడిషనల్గా నీకు కోర్స్ చేయడానికి నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఐదర్ స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ప్లస్ నువ్వు ఏదైనా స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. గ్రాడ్యుయేట్ మొత్తం తన ఎడ్యుకేషన్ ఫినిష్ అయిపోయేలోకే బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్అప్ చేయాలనుకున్నప్పుడు నీ దగ్గర ఒక 5 lakhs ఉన్నాయి, నువ్వు కానీ ఒక 60 lakhs 50 lakhs నీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో నీ దగ్గర ఉన్న బడ్జెట్ తోటి ఒక ప్రాజెక్ట్ ప్రొఫైల్ తయారు చేసి ఇది నా దగ్గర ఉన్న బడ్జెట్ అని చెప్పేసి లోన్స్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, ఇన్వెస్టర్స్ రావడానికి ఈజీగా ఉంటుంది. ఐటీ హబ్స్ ఉన్నాయి మనకు తెలంగాణ గవర్నమెంట్ పరంగా కూడా. మనకు ఐటీ హబ్లు కూడా మీరు మీ దగ్గర మంచి ప్రొఫైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని మీ దగ్గర మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలరు, మీకు ఎంతమంది ఎవరైనా ఫండ్స్ వీళ్ళని మీరు కాంటాక్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. అంటే ప్రాపర్ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అవుతున్నారు. నేనేం చెప్తానంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలో ఆలోచించడం కాదు, డిగ్రీలో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలో ఆలోచించాలి. ఓకే. డిగ్రీ చదువుతాం, రన్నింగ్ లో ఉంటాం, కంప్లీట్ లైఫ్ ఎక్కడ కంప్లీట్ అవుతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే డిగ్రీ అరే నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నాను కదా, ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత చూసుకున్నాను కెరీర్ గురించి అన్నట్టు అనుకుంటాం. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత అదే ఆలోచిస్తాడు, ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత చూడడానికి ఏముండదు.
కానీ మనం డిగ్రీలో ఉన్నప్పుడే వాట్ ఆఫ్టర్ డిగ్రీ అని మనం ఆలోచించగలిగితే మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఉన్న పరంగా మీరు జాబ్ మానేసి బిజినెస్ చేయమని చెప్పను. మీరు చేస్తున్న జాబ్ కంటిన్యూ చేస్తూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం సైడ్ బిజినెస్ స్టార్ట్ చేయండి. లేదు అనుకుంటే ఒక ఆన్లైన్లో సైడ్ బిజినెస్ స్టార్ట్ చేయండి. సో మీరు సొంతంగా ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. అక్కడ డెవలప్మెంట్ ఉంది, గ్రోత్ ఉంది అనుకున్నప్పుడు అది ఫిట్ చేసి దీన్ని కొంచెం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే సార్, నిజంగా చాలా ఇన్ఫర్మేటివ్. అదే ఇందాక మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎలా స్టార్ట్ చేసంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కోటీశ్వరులు ఎలా అవ్వాలి, సో దాని గురించి అంటే ఇంత సింపుల్గా చెప్పేశాను, కానీ దీని వెనకాల ఇంత ఉందని అసలు ఎవరికీ తెలీదు. చిన్న లాజిక్, ప్రాపర్ ప్లానింగ్ అంటూ 100%. చాలామంది ఎడ్యుకేషన్ నేను చదువు అయ్యాక సంపాదిస్తాను, నా చదువు అయ్యాక జాబ్ వచ్చాక సంపాదిస్తాను అంటారు. కానీ చదువుకుంటూనే మన మనీని మనమే సేవ్ చేసుకుంటే వాళ్ళ ఎడ్యుకేషన్ వచ్చి బయటకు వచ్చేసరికి ఎవరిని అడగవసరం లేదు, వాళ్ళ చేతిలోనే 3 to 5 lakhs వరకు అమౌంట్ అనేది అర్న్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రాపర్ ఫ్యామిలీని కూడా ప్రాపర్ ప్లానింగ్ అంటూ ఉంటే మీరు అన్నట్టు 5 to 10 yearsలోని కోటీశ్వర్లు అయిపోయినట్టే. ఇంకా ఎలా అవ్వాలి ఏంటని చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఇంకో క్వశ్చన్ మనందరూ డౌట్ రావచ్చు, సార్ అదే ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలంటే ఆ ఇన్కమ్ మేము ఏం చేయాలి కదా, ఆ ఇన్కమ్ మీరు ఏం చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, ఆ డబ్బులు ఎలా సంపాదించి మేము నేర్పిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.